మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ర్యాగింగ్ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు 16 మంది వైద్య విద్యార్థులపై వేటు వేశారు. ప్రాథమిక విచారణ ఆధారంగా వైద్య విద్యార్థులపైన సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నివేదికలో ర్యాగింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. సంధ్య, ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్లో నిన్న జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అంటే సీనియర్ 2వ సంవత్సరం విద్యార్థులు అలాగే 3వ సంవత్సరం విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఘర్షణ చిలికి గాలి వల్ల మారిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే కళాశాలకు వస్తున్నారో వారికి ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించేందుకు జరిగిన ఈ వాగ్వివాదంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. అయితే సీనియర్ అంటే 3rd ఇయర్ విద్యార్థులు 2nd ఇయర్ విద్యార్థులని తరచూ వేధిస్తున్నారంటూ కూడా 2nd ఇయర్ విద్యార్థులు అయితే కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కొంతమంది విద్యార్థులపైన ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొంత కేసు అయితే కూడా నమోదు చేసినట్లు కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే ర్యాగింగ్ కు పాల్పడ్డారా లేదా అనేది కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ అయితే కూడా ఏర్పాటైంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడ్డారా లేదంటే ఘర్షణ మాత్రమే జరిగిందా అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పోలీసులు ఈ కేసు పైన ప్రధానంగా దృష్టి పెట్టి ఒకవేళ ర్యాగింగ్ పాల్పడినట్లు కమిటీ నివేదిక ఇస్తే వెంటనే విద్యార్థులపైన ర్యాగింగ్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. మరోవైపు అటు యాంటీ ర్యాగింగ్ సంబంధించి కమిటీలు కళాశాలలో ఉన్నాయి. గతంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కళాశాలలో కూడా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయినప్పటికీ కూడా వైద్య విద్యార్థులు ఇలా ర్యాగింగ్ పాల్పడటం లేదంటే ఘర్షణలు చోటు చేసుకునే విధంగా కళాశాలలో వ్యవహరించడం అనేది కూడా మంచి పద్ధతి కాదు అనేది కూడా పోలీసులు అయితే కూడా హెచ్చరిస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రత్యేకంగా ఈ ఘటన జరిగిన తర్వాత అటు 2nd ఇయర్ విద్యార్థులకు 3rd ఇయర్ విద్యార్థులకు జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో భవిష్యత్తులో మరి ఎటువంటి పరిణామాలు అంటే ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అటు కళాశాల యాజమాన్యం కూడా స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విద్యార్థులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెబుతారు. ప్రస్తుతానికైతే కూడా 16 మంది విద్యార్థులపై ప్రస్తుతం హాస్టల్ నుంచే సస్పెండ్ చేసినట్లు కూడా కళాశాలకు సంబంధించిన అధ్యాపకులు అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ 16 మంది విద్యార్థులు కేవలం హాస్టల్ నుంచి మాత్రమే సస్పెండ్ చేశాము, తమ కళాశాలకు కూడా వెళ్ళొచ్చని కూడా తెలుపుతున్నారు. అయితే హాస్టల్లో ఉండేందుకు వీరంతా కూడా వీరిపైన విచారణ కమిటీ తదుపరి ఇచ్చే నివేదిక ఆధారంగా వీళ్ళని కళాశాలలో కొనసాగించాలా లేదా అనేది కూడా తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. సంధ్య. రైట్ శ్రీనివాస్.